ఇంకా 25 ఏళ్ళు అధికారం చేసిన ప్రజాస్వామ్యం డోకలేదు, రాజ్యాంగాన్ని మార్చం. ఇప్పుడు గతంలో ఫస్ట్ 2 టర్మ్లు ఎక్కువ స్థానాలు వచ్చినాయి బీజేపీకి, చాలా మంది కూడా యాక్టివ్గా పాల్గొన్నారు. అసలుంటిది థర్డ్ టైం వచ్చేసరికి చాలా తక్కువ స్థానాలు గెలిచారు. ఇన్ఫ్యాక్ట్ అసలు బీజేపీ అధికారంలోకి వస్తుందా లేదా అని చెప్పి ఇటు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, తర్వాత బీహార్లో ఉన్నటువంటి కొంతమంది సపోర్ట్ చేసుడు కాబట్టి అధికారంలోకి వచ్చింది. అసలు ఎందుకు ఆ స్టేజ్కి వచ్చింది? ఈవెన్ యూపీలో కూడా సేమ్ సిచ్యువేషన్. సో అంతా రామాయణాన్ని అంత యోగి గట్టిగా పనిచేసినప్పటికీ బీజేపీ ఎందుకు అన్ని స్థానాలు గెలవలేకపోయింది? అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఫ్యాక్టర్ ఉంటుంది. యూపీలో ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, రాజస్థాన్లో ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. మన తెలంగాణకు వచ్చేటప్పుడు మనం ఎక్కువ సీట్లు వచ్చినాం. అక్కడ ఆల్రెడీ సెంట్రల్లో 2 సార్లు గవర్నమెంటు, యూపీలో 2 సార్లు గవర్నమెంట్ ఉండి కొంచెము అవి జనాల్లో కొంచెం, ఇప్పుడు ఎవరికైనా 100% న్యాయం చేయలేము. 100% ఏ గవర్నమెంట్ న్యాయం చేయలేకపోవచ్చు. కొంత దాన్ని ప్రతిపక్షాలు క్యాచ్ చేసి ప్రపగండా చేశారు, రిజర్వేషన్లు తీసేస్తారు, రాజ్యాంగం మార్చడం. యూపీ, నార్త్ ఇండియాలో కొంచెం ఆ ప్రభావం కొంచెం పడింది. దానివల్ల కొన్ని సీట్లు తగ్గినాయి. కానీ ఎక్కడా కూడా బీజేపీ ఓడిపోయిందని కాదు, ప్రతిపక్షం గెలిచిందని కాదు. మేము ఎన్డీఏ పక్షాల్లో అధికారంలో నిలబెట్టుకున్నాం. మేము ఎన్డీఏతో పోయినాం, బీజేపీ ఒక్కరం పోలేదు. ఒక్కరం పోతే బీజేపీ ఓడిపోయింది అనొచ్చు. కానీ ఎన్డీఏ పక్షాలుగా పోయినాం కాబట్టి చంద్రబాబు నాయుడు అయినా, నితీష్ కుమార్ అయినా ఎన్డీఏ పక్షాలతోటి సపోర్ట్ తోటి గెలిచారు కాబట్టి ఇది ఎన్డీఏ విజయం. ఇది